కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఏం జరగబోతుంది రేపటి రోజున మీకు తెలుసా? హఠాత్తుగా ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించారండి. ఒక స్త్రీ, కేవలం ఒక రహస్య స్త్రీ ఈ రోజున మీకు ఫోన్ కాల్ చేస్తోంది. ఈ రహస్య స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తుంది, ప్రేమిస్తుంది. ఈ రోజున ఆ స్త్రీ రీత్యా మీకు ఇలా జరగబోతుంది. అయితే ఈ యొక్క ఫోన్ కాల్ రూపంలో ఆ స్త్రీ మీకు చేరవేయబోతున్న ఆ యొక్క వార్త ఆనందకరమైన వార్త, లేకపోతే గనక ఏం జరగబోతుంది? ఈ రోజున కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి? రేపటి రోజున ఈ రాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు? తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏమాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క స్వభావం గురించి తెలుసుకోవాలండి. తులారాశి జాతకులు ఏదైనా సరే, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా సరే ఎదుర్కొనేంత దమ్ము, ధైర్యం అధికంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు జీవితం పట్ల అవగాహన ఎక్కువగా ఉంటుంది. అలాగే మున్ముందు ఆలోచనలు కూడా అధికంగా ఉంటాయి. ఎక్కువగా కష్టించే తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు చాలా వరకు కష్టజీవులని చెప్పుకోవచ్చు. కష్టపడి పైకి రావాలి అనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అందరితో చాలా వరకు కూడాను చలాకీగా, త్వరగా కలిసిపోయే వ్యక్తిత్వాన్ని ఈ రాశి జాతకులు కలిగి ఉంటారు. అందరితో కూడా సులువుగా కలిసిపోతారు. అందరి తలలో నాలుకలాగా ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఇలా చాలా మంచి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అనతి కాలంలోనే ఉన్నత పదవులు కూడాను స్వీకరిస్తారు. అలాగే ఎవరైతే ఈ రాశి జాతకులు ఉన్నారో జీవితం పట్ల అవగాహనతో పాటుగా కష్టాన్ని నమ్ముకుంటారు. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగిపోతారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వారు లక్ష్యాన్ని పెట్టుకున్నారు అంటే గనక ఆ యొక్క లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడాను నిద్రపోరు. ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ, ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ సరే వాటిని అన్నింటినీ కూడా ఎదుర్కొని మరి ముందుకు సాగిపోతుంటారని చెప్పొచ్చు. అలాగే వీరికి ఎదురు దెబ్బలు అనేవి ఎన్ని తగిలినా సరే వాటిని పట్టించుకోరు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నా సరే వాటిని పట్టించుకోరు. అయితే ఈ రాశి గోచారం రీత్యా ఈ రోజున ఇలాగే జరగబోతోంది. వీరు చాలా మంచి వ్యక్తులని చెప్పుకున్నాం కదండి. మంచి గుణగణాలు కూడా కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. మంచి గుణగణాలతో పాటుగా 10 మందికి మేలు చేయాలి, మంచి చేయాలి అనే ఆలోచన ఎక్కువగా వీరి మదిలో మెదులుతూ ఉంటుంది. విరుద్ధమైన ఆలోచనలు అస్సలు ఉండవండి. కొత్త ఆలోచనలు చేస్తారు. ఈ రాశి వారికి ఇలా ఆలోచనల్లో విధి విధానం బాగుంటుంది. కొత్త ఆలోచన విధానం అనేది ఎప్పటికీ వీరికి మంచి చేకూరుస్తుంది అన్నమాట. వీరు ఇంతటి తత్వాన్ని, మంచి తత్వాన్ని కలిగి ఉన్నారు. కావునే ఈ రోజున వీరికి ఇలా జరగబోతుంది. వీరి గోచారం రీత్యా వీరి యొక్క జీవితంలో ఇటువంటి మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి.